గురించి మాట్లాడుతున్న అంశం ఏంటంటే లోపల ఉంటే రక్షణ, బయట ఉంటే భక్షణ. లోపల ఉంటే రక్షణ, బయట ఉంటే భక్షణ. అంటే దానికి అర్థం ఏంటంటే లోపల ఉన్నవారు రక్షింపబడతారు, బయట ఉన్నవారు భక్షింపబడతారు, లోపల ఉన్నవారు రక్షింపబడతారు. అనగా బయట ఉన్నవారు బాధలకు గురవుతారు, లోపల ఉన్నవారు బాధల నుంచి విడిపించబడి నెమ్మది పొందుకుంటారు. లోపలనగా దేవుని సంఘము, దేవుని యొక్క ప్రాకారం. బయట అనగా లోకము, అపవాది యొక్క కబంధ హస్తాల్లో బంధింపబడ్డం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, రాత్రి ఉదయం నుంచి పని చేసుకుని చక్కగా మరి కష్టార్జితం తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో సంతోషించి ఆనందించి పండుకున్నవారు ఉదయకాల సమయంలో నెమ్మదిగా లేవగలరు. అవును కదండి. విశ్రాంతి తీసుకుంటారు, మంచి ప్లేస్ని ఏర్పరచుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన గృహంలో సుఖంగా నిద్రపోయి నెమ్మదిగా లేవగలరు. దేవుని స్తోత్రం. అలా కాకుండా ఇంటికి రాకుండా సినిమాలకు వెళ్ళి, షికారులకు వెళ్ళి, త్రాగుబోతుల విందుల్లో కలుసుకుని ఏమండి చెడు సాంగత్యం కలిగి అనేక రకాలుగా ప్రవర్తిస్తున్న వారు అవన్నీ అయిపోయిన తర్వాత నిద్రకాలంలోనూ మత్తులోనూ వస్తున్నప్పుడు వారు అపవాది చేత యాక్సిడెంట్ల ద్వారాగా, ప్రమాదాల ద్వారాగా భక్షింపబడ్డం అనేది మనకు అనులారా తెల్లవారితే వార్తల్లోనూ టీవీల్లో కూడా మనం చూస్తున్నాము లేదా? అట్టి వారికి క్షేమం లేదు. అంటే లోకస్తులని కాదు, ఇక్కడ క్రైస్తవులైనా లోకస్తులైనా ఎవరైనా దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో, దేవుని యొక్క ప్రాకారం ఉన్న వారికి మాత్రమే రక్షణ ఉంది, నెమ్మది ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. బయట జీవించిన వారికి, లోకంలో జీవించిన వారికి, లోకాశలు కలిగి జీవించిన వారికి, లోకాన్ని దాని ఆశని వాళ్ళ హృదయంలో నెరవేర్చుకోవాలని ఒక ఇచ్చ కలిగిన వారికి ఏమాత్రం కూడా నెమ్మది లేదు. సంతోషమున్నా అది శరీర సంతోషము, అది క్షణకాలము. త్రాగిన దాన్ని బట్టి సంతోషించాలనుకుంటాడు త్రాగుబోతుడు. ఆ కాస్త మందు వదిలిపోయిన తర్వాత ఆనందం పోతుంది. పేకాటను బట్టి ఆనందించాలనుకుంటాడు పేకాట ఆడేవాడు. ఆ ఉన్న 10,000 పోతే ఏమవుద్ది? ఏడుపు మిగులుతుంది. అడిగి ఏడ్చుకుంటూ వస్తాడు, నవ్వుతూ వెళ్తాడు, ఏడ్చుకుంటూ వస్తాడు. అవునగా చెప్పండి. క్రికెట్ పందాలు కట్టేవాళ్ళు ఉంటారు. పందెం గెలిచిన వాడు నవ్వుతారు, ఆ పందెం ఓడిపోతే ఏడుస్తారు. అవసరమైతే అప్పులైపోయి తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకునే వారు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. వారు ఎట్టివారంటే నెమ్మది లేనటువంటి వారు, సాతాను యొక్క కబంధాస్తాల్లో బంధింపబడినటువంటి వారు. కనుక దేవుని సన్నిధానంలో మనకి ఎక్కడ రక్షణ ఉంది? మీరు మాట్లాడాలి. మీరు నిద్రపోతే మాట్లాడవద్దు. మనకి ఎక్కడ రక్షణ ఉంది? దేవుని సన్నిధిలో రక్షణ ఉంది, దేవుని మార్గంలో రక్షణ ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. మనం ఒక్కరమే ఉండడం కాదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? కుటుంబంతో కలిసి. అప్పుడు కుటుంబం అంతటికి రక్షణ. అవును కదండి. ఒకవేళ మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, మనకే రక్షణ. అవునా? ఇప్పుడు ఇంటి దగ్గర వదిలేసిన పిల్లల పరిస్థితి ఎలా ఉందో మనకి కలవరం ఇక్కడికి వచ్చాక. అవునా కదండి. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, ఏ పరిస్థితిలో ఉన్నారో. పైగా విడిచిపెట్టి రావడం వల్ల మీరు అపవాదికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కారణం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టి వచ్చిన తర్వాత వాడు చూడరాని కార్యములు చూడొచ్చు, యూట్యూబుల్లో, సెల్ ఫోన్స్లో. చేయరాని కార్యములు
చేయొచ్చు. దాన్ని బట్టి అపవాది వశంలోకి వెళ్తారు. అపవాది వారిని ఏం చేస్తాడు, వాడు వశంలో తీసుకుని ఆ రాత్రి వాడి కార్యాన్ని జరిగిస్తాడు. ఉదయకాల సమయం లేచి దేవునికి అవమానం, మనకు బాధ. అవును కదండి. రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వెళ్ళారు, మరి కుటుంబంలో ఇలా జరిగింది అన్నటువంటి దేవుని నామానికి అవమానం, మనకు వేదన. కాబట్టి మన కుటుంబంతో కలిసి ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బయట ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు, నెమ్మది లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరలా ఇంటికి గ్యారంటీగా వస్తున్న నమ్మకము లేదండి. చూడండి, ఒక ఏనుగు అరణ్యంలో జీవిస్తున్నా అది అక్కడ క్షేమంగా జీవించగల నమ్మకం దానికి ఉంది. ఉందా లేదా? ఉందా లేదో మాకేం తెలుసు అంటారు మీరు. ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఒక సింహము అది అరణ్యంలో జీవిస్తుంది, కానీ దాని సమయాన్ని బట్టి సమయానుకూలంగా వేటాడుతుంది, సమయానుకూలంగా నిద్రపోతుంది, దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటుంది. ఏనుగు కూడా అంతే, అందుకే దానికి నెమ్మది ఉందని చెప్పగలుగుతున్నాను నేను. పులులు కూడా అంతే, ఆకాశ పక్షులు కూడా అంతే. రాత్రంతా పండుకుంటాయి, పగలంతా దేవుడు ఏ చెట్టు మీద, ఏ గుమ్మములో, ఏ చేతితో విత్తనాలు విసిరితే ఆ చేతి విత్తనాలు తిని, ఆ చెట్టు మీద పక్షులు వాలి ఆ పండ్లు తిని లేచిన వెంటనే ఆహారం కోసం ఎదుర్కోకుండా లేపిన దేవునికి కిలకిల రావాలి స్తుతిస్తూ, అవునా, వాటిలో అరుపులు అరుస్తూ దేవుణ్ణి మహింపరుస్తాయి. ఆ తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయకాల సమయంలో చెట్ల మీద ఉన్న పండ్లు వాటికి కనబడతాయి. ఆ పండ్లు తిని దేవుని మహింపరుస్తాయి. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. అలాగే ముగరాజులు కూడా, అలాగే పాములు కూడా, అవి హానికరమైనప్పుడు కూడా అవి కూడా దేవుని చిత్తాన్ని జరిగించే అరణ్యంలో తిరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వాటికి నెమ్మది ఉందంటే దానికి కారణం ఉంది. అవి మొదటి నుంచి కూడా దేవుని మాటకి లోబడ్డాయి. దేవుని స్తోత్రం. మానవుడు మొదటి నుంచి కూడా దేవుని మాటకి లోబడలేదు. ఆదాము కాలం నుంచి ఇప్పటి వరకు కూడా లోబడినట్టుగా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు. అప్పుడు ప్రజలు లోబడేవారు కాదు, దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, దేవుని దగ్గరకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే దేవుని యొద్దకు వచ్చి అవసరతలన్నీ తీరిపోయాక, ఏమండి, అవసరతలన్నీ తీరిపోయాక దేవుని మీద, దేవుని పిల్లల ఉండి తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా తిరుగుబాటు చేస్తున్నారంటే ఆయన చెప్పిన ఆరాధనకు రారు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించరు. ఏమండి, ఇంకా నువ్వు క్రైస్తవులు అయ్యండి సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళడం, ముహూర్తాలు చూసుకోవడం, ముహూర్తాలు చూసుకుని పెళ్ళిళ్ళు పెట్టడం, ఏమండి, కొబ్బరికాయలు కొట్టడం, మేస్త్రులు కొట్టేస్తుంటే అలా చూస్తూ ఊరుకోవడం, ఓ చెక్క నాకవ్వ అని అడుక్కోవడం. అర్థమవుతుందా? అంతేగాని యజమానుడు నువ్వు కదా ఇంటికి, ఆయన ఎవరు కొబ్బరికాయ కొట్టడానికి? ఆయన భక్తి అయింది, ఆయన ఇంట్లో కొట్టుకోవాలి. పని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వాలి మనం. ఏమంటే మేము దేవుని పిల్లలము, మాకు తగినట్టుగానే మీరు పని చేయాలి, మీ ఆచారాలు కానీ మీ అధికారాలు కానీ ఇక్కడ ఉండకూడదు, అలాగని మీ మీద మేము అధికారం చెలాయించము, మిమ్మల్ని గౌరవిస్తాం, మన్నిస్తాం, మర్యాద చేస్తాం అని ముందుగానే మన గురించి చెప్పుకోవాలి, మన దేవుని గురించి. దేవుని స్తోత్రం. అప్పుడు తొందరపడి వారి కార్యములు చేయరు. దేవుని స్తోత్రం. ఇది దేవునికి లోబడుట. దేవుని మాటకు లోబడాలి. దేవుని స్థందులో రావడం గొప్పే, వచ్చిన వారు దేవుని స్థానంలో వినబడిన మాటని అనుసరించి జీవించడం మరీ గొప్ప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్థందులో రావడం అంటే పుట్టడం, దేవునిలో పుట్టడం. వాడు పెరిగి పెద్దవాడై ఆ దేవుణ్ణి మహిమపరిస్తే ఇంకా గొప్ప. దేవుని స్తోత్రం. అందుకని ఏమన్నారు మన కవులు, మంచివారు వారి జ్ఞానంతో, పుత్రుడు పుట్టగానే కాదు కానీ వాడు పుట్టి అభివృద్ధి చెందిన ఆ తండ్రికి నిజమైన సంతోషం అన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి లోపల ఉంటేనే రక్షణ, బయట ఉంటే భక్షణ. లోపల ఉన్నవారు ఏం చేస్తారు? లోపల ఉన్నటువంటి క్రియలను చేస్తారు. బయట ఉన్నవారు ఏం చేస్తారు? బయట క్రియలు చేస్తారు. ఎందుకంటే వాటి యందు వారికి ఆనందం ఉంది, సంతోషం ఉంది. బయట క్రియలు ఏంటో మనకి ఎంత తెలుసు. ఏంటి బయట క్రియలు? త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, అసత్యం, పొరుగువారిది దోచుకునుట, ఏమండి, పొరుగువారిది
ఆశించుట, ఇవన్నీ కూడా బయట కార్యాలే. వీటి వల్ల మానవులకి అవమానమే. కానీ అవమానంగా ఎంచుకోనరు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, దొరికినప్పుడు కదా దొంగ, మిగతా టైం అంతా దొరే కదా అని చేసుకుంటా వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. లోపల వారికి ఏముంటుంది? ఆత్మ పరిశీలన ఉంటుంది. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు అని దేవుని వాక్యాలు జ్ఞాపకం వస్తాయి. వారికి కొంతమందికి జ్ఞాపకం వచ్చినా సరే అలాంటి కార్యాలు ముందున్నప్పుడు, అవి లాభకరంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అణిచివేసి ఆ కార్యంలో పాలుపొంపులు పొంది వేషధారుల వల్ల జీవిస్తారు. అట్టి వారికి రక్షణ ఉండదు. వారి సంధికి రావచ్చు, నాలుగు మాటలు చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, యూట్యూబ్లో మెసేజ్లు ఇవ్వచ్చు, బోధకులు అనిపించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అది భూమి మీద చెల్లుతుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు వారికి ద్వారములు మూయబడతాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి లోపల ఉంటేనే రక్షణ, బయట ఉంటే భక్షణ. ఎంతమంది ఎందుకు మనకు బయటికి వెళ్ళినా చూడదే, తెల్లవారిన తర్వాత మరి బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనకు రక్షణ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రార్థన చేసుకుని వెళ్తాం, దేవుని మీద ఆధారపడి వెళ్తాం, దేవునికి అప్పగించి వెళ్తాం. మనం వెళ్ళే స్థలాన్ని, మనం చేసే పనిని, మన దేహాన్ని, మన నోటి మాటలను ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకుని వెళ్తాం. కాబట్టి దేవుని కాపుదల, భద్రత మరలా మన గృహానికి వచ్చినంత వరకు కూడా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. తప్పిపోతే అపవాదికి అవకాశం ఇస్తావు. వాడు దేవుని పిల్లలైనప్పుడు కూడా మనల్ని కూడా వాడు బంధించి చెత్తగొట్టి మూలన పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోపల ఉంటే రక్షణ, బయట ఉంటే భక్షణ. చూడండి, సంసోను చూసుకుందాం ఒకసారి. మనం సంసోన్ని తన హృదయంలో దేవుని యొక్క రహస్యమును దాచుకున్నంత వరకు కూడా రక్షణగానే ఉన్నాడా లేదా? ఎప్పుడైతే బయట నుంచి వచ్చినటువంటి దెలీలాకి, లోకం నుంచి వచ్చిన దెలీలాకి ప్రేమించి ఆమె ఇబ్బంది పెడితే ఆమె ఇబ్బందికి లోబడిపోయి మనసు విప్పి లోపల ఉందని బయట ఎప్పుడైతే పెట్టాడో, బయటకు పంపించాడో, వెంటనే బంధించబడ్డాడు. ఫిలిష్తీయులారా, ఈ ఒక్కసారి నా మాట నమ్మి రండి, ఇతను బంధించండి, మీ ఇష్టానికి వచ్చినట్టుగా చేసుకోండి అని అప్పగించింది. దేవుని స్తోత్రం. లోకంలో ప్రేమించిన వాడికి లోకమే శిక్షిస్తుంది, దేవుని ప్రేమించిన వానికి దేవుడే రక్షిస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని సందర్భంలో మీరు భూలోకంలో కొన్ని కొలతలు కొలుచుకోండి. మీరు త్రాగుడు మానేరా బాబు, వద్దంటే తాగుతూనే ఉంటాడు, తాగి చచ్చిపోతాడు. ఆ తాగుడు వాడిని చంపిందా లేదా? బాక్సింగ్ వద్దురా బాబు, మామూలుగా ఉండు, నీకు కండ్లెందుకు, దండలెందుకు, ఇవన్నీ ఈ గొప్పలెందుకు, ఘనతలెందుకురా బాబు, మామూలుగా ఉండు, కష్టపడి జీవించు అని తల్లిదండ్రులు చెప్తే వినకుండా కానీ మరి బాక్సింగ్కి వెళ్ళి, జిమ్స్కి వెళ్ళి శరీరాలు పెంచుకుని బాక్సింగ్ బరిలోకి వెళ్తారు. 2-3 సార్లు విజయాన్ని పొందుకుంటారు, 4వసారి బరిలో చచ్చిపోతారు. అవునా కదా? అందుకనే దేవుని వాక్యం ఏమంది? కత్తి పట్టుకుని వాడు కత్తి చేతే హతమవుతాడు, కంచి నరికి వాడిని, కట్టవలో పాము ఉంటుంది కాబట్టి అది కరుస్తుంది, వాడు చచ్చిపోతాడు. బండల బద్దలు కొట్టి వాడికి చుట్టూ ద్వారా చిన్న చిన్న రజనలన్నీ కూడా కాళ్ళకి తగిలి గాయములు అవుతాయి, సంటి వేసినప్పుడు. అవునా కదా? సత్యాలే కాబట్టి. అలాగే నువ్వు కూడా దేవుణ్ణి నమ్మి కూడా సంసోనులాగా బయటికి వెళ్ళిపోయి, బయట వారి మాటలు, లాలన మాటలు లోబడిపోయి అక్కడ వారికి నీలో ఉన్నటువంటి వాక్యాన్ని అమ్మివేసినట్లయితే తప్పక సంసోను బంధింపబడినట్టుగా బంధించబడి మనం హతము చేయబడతాం. ఆమేన్. రక్షింపబడిన కుటుంబాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. చూసారా? ఎప్పుడు ఆయన ఓడను తయారు చేశాడు. ప్రతిరోజు సువార్త ప్రకటించేవాడు.
ప్రతి ఒక్కరిని పిలిచేవాడు, అమ్మలారా మహాప్రచండమైన భయంకరమైన ప్రళయం మన ముందుకు వస్తుంది, అంతం వస్తుంది, మీరు చనిపోతారు, మీ హృదయాలు మార్చుకోండి, మీ మనసులు మార్చుకోండి, రక్షింపబడే స్థలం దేవుడు నాకు సిద్ధపరచమన్నాడు, నేను సిద్ధపరుస్తున్నాను, ఆ రక్షణ స్థలంలోకి రండి, ఆ ఓడలోకి రండి అని పిలిస్తే వెర్రివాని వలె అమాయకుని వలె హేళన చేసి అతని మాట లెక్క చేయక వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవించి, ఎలవయ్యా నీకు ఏ పని లేదని హేళన చేసి తలుపులు అతను ముఖం మీద వేసి, ఏమండి ఇంటికి వెళ్ళి పిలిస్తే నీకు ఏ పని లేదని చెప్పేసి నిందలేసి తిట్టుచు త్రాగుచు తినుచు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవించారు. ఒకరోజు దేవుని సమయం వచ్చింది, ఓడ తయారైంది, ఓడ 3 అంతస్తులు చేశాడు ఆయన. ఎన్ని అంతస్తులమ్మా? 3 అంతస్తులు ఓడ కట్టాడు. ఆ ఓడను బట్టే నెక్స్ట్ జనరేషన్లో మనం ఇల్లులు కట్టుకున్నాం. ఇవాళ సముద్రం మీద కూడా ఓడలు నడుస్తున్నాయి. దేవుని స్తోత్రం. దేవుడు ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? సరే సువార్త ప్రకటించావా? ప్రకటించాను ప్రభువా. అందరినీ పిలిచావా? పిలిచాను ప్రభువా. సంఘంలో అందరినీ పిలిచావా? ఈ ఉపవాస ప్రార్థనకి, ఈ అమావాస్య ప్రార్థనకి అందరినీ పిలిచావా? అందరికీ ప్రకటించావా? ప్రకటించాను ప్రభువా. మరి ఎవరు రాలేదా? సరే రాలేదు కదా. సరే మీ గ్రామంలో ఉన్నటువంటి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి మరి జంతువులను నువ్వు పిలువు. 2 చెప్పును పిలువు. ఏనుగు ఆడది మగది, పులి ఆడది మగది, పాము ఆడది మగది, ఏమండి పక్షులు ఆడవి మగవి, వాటన్నింటినీ కూడా 2 జతలు చెప్పున నువ్వు పిలువు. పక్షులారా, జంతువులారా, ఆకాశ పక్షులారా, మీ కొరకు దేవుడు ఓడను సిద్ధపరిచాడు. ప్రచండమైనటువంటి ప్రళయం వస్తుంది, ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది, మీరు కాపాడబడతారు, మీరు రక్షింపబడతారు, రండి అని పిలిచినప్పుడు వెంటనే ఆ స్వరము విని ఏనుగులు, జంతువులు, పులులు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి పురుగు కూడా, ప్రతి జీవి కూడా వచ్చి ఓడలో చేరాయి. దేవుని స్తోత్రం. ఓడలో చేరేయండి. ఆ తర్వాత ఓడ తలుపు దేవుడు మూచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారు, ఇందాక నేను అందుకే చెప్పాను, ఏమని? ఏనుగు క్షేమం ఉంటుంది, పులులు నెమ్మదిగా ఉంటాయి, ఆకాశ పక్షులు హాయిగా జీవిస్తాయి. కారణం ఏంటంటే ఒక్కసారి పిలవగానే ఆ మాటను నమ్మి ఆ ప్రచండమైన ప్రళయం ఎలాగుంటుందో వారు తలంచుకుని కన్నులతో చూసి హృదయంలో చేర్చుకుని అవన్నీ కూడా ఓడలో చేర్చబడ్డాయి. నోవహు కుటుంబంతో పాటు అవన్నీ కూడా రక్షింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత మరి చాలామంది హేళన చేశారు, పిచ్చివాడా, ఎర్రివాడా, ఏంటి నువ్వు ఓడ సిద్ధపరుస్తున్నావు, అది ఊరు మధ్యలో కట్టావు, ఇక్కడ ఏమైనా సముద్రం ఉందా ఓడ తేలడానికి? ఇక్కడ ఏమైనా పక్కన కాలువ ఉందా, నది ఉందా? ఆ నదిలోంచి చూస్తే అలాగా నదిలోంచి వెళ్ళి, కాలువలోంచి వెళ్ళి నదిలోకి వెళ్ళి సముద్రంలోకి ప్రయాణం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. చుట్టూ పర్వతాలు, అవునా, చుట్టూ కొండలు, నీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందని చాలామంది హేళన చేస్తారు. దేవుని స్తోత్రం. అయితే సమయం వచ్చింది, చుక్క చుక్క పడుతుందంట. ఎలా పడుతుంది? చుక్క చుక్క పడి అది చాలా బహు ఎక్కువై 40 దినాలు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసి, ఏమండి ప్రపంచమంతా కూడా సర్వనాశనం అయిపోయింది. బయట ఉన్న వారందరూ కూడా భక్షణకు గురయ్యారు. లోపలికి వచ్చిన నోవహు కుటుంబము, ఆకాశ పక్షులు, జంతువులు, నేలను ప్రాకు ప్రతి పురుగు కూడా బ్రతికింది అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎక్కడికి వెళ్తే రక్షణ? ఓడనగేంటి? గ్రామంలో కట్టడైనా, అవునా? ఓడనగేంటి? సంఘము. సంఘములోకి వస్తేనే నీకు రక్షణ. సంఘములోకి వచ్చే ముందు నీకు ప్రకటించిన మాట నువ్వు హృదయంలో చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. సంఘములో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. అవునా కదండి? విన్నారు కాబట్టి నోవహు ఆ ఒక్క మాటను నమ్మి అనేక నిందలు, హేళనలు, అనేకమైన పరిస్థితులు ఎదుర్కొని కూడా ఏం చేయని ఓడనే సిద్ధపరిచాడు. ఆ దినాల్లో అందరూ దుర్మార్గులై జీవించారు, దేవునికి విరోధంగా జీవించారు. కానీ నోవహు కుటుంబం ఒకటే నీతిమంతుడిగా జీవించింది. నోవహు ఒకటే నీతిమంతుడిగా జీవించాడు. నోవహును బట్టి ఆ కుటుంబం అంతా దాచబడింది. ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? ఓడ కట్టేటప్పుడు
కుటుంబం అంతా సహకరించింది. ఆయనతో పాటు కర్రలెత్తుకొచ్చింది, కట్టెలు కొట్టుకొచ్చింది, కుటుంబం అంతాని కొట్టుకొచ్చిన దాన్ని నోవాహు భార్య కోడళ్ళు ఒప్పుడు చేసేవారు. చిన్న చిన్న కనుపులు అయి ఉంటే వాళ్ళు చెక్కేవాడు. కుమారులు తనెళ్ళి కొట్టుకొచ్చేవారు. ఒక్కొక్కరు పేర్చేవారు. కుటుంబం అంతా కష్టపడ్డారండి. దేవుని పని చేసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ప్రపంచానికి అంతటి కూడా రాహాబ్ అనే వేశ్య, ఆమె ఒక వేశ్య, అవును కదండి, ఒక వ్యభిచారి. శరీరాన్ని అమ్ముకుని ఇతరులకు సంతోషం ఇచ్చి సంపాదించుకునే ఒక స్త్రీ. ఆమె వేగుల వారి దృష్టికి యోగ్యురాలుగా కనబడిందా లేదా? వేగుల వారు కాపాడిందా లేదా? కాపాడింది కాబట్టే కదా ఆ కుటుంబం అంతటిని కూడా ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఒక దారపు ఎర్రదారము కట్టి ఆనవాలుగా పెట్టుకుని ఆ కుటుంబం అంతా రక్షించుకున్నారు లేదా? దేవుని స్తోత్రం. ప్రపంచం దృష్టికి ఆమె వ్యభిచారి కావచ్చు కానీ దేవుని సేవకులకు స్థానం ఇచ్చి దేవుని సేవకులను కాపాడి దేవుని సేవకుల మాటకు లోబడినప్పుడు ఆమె కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు. నిజానికి చెప్పాలంటే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి ఆమె క్రియలు బట్టి, అవునా కదండి? ఇంతవరకు చేసిన దాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాన్ని పట్టుకుని జీవించినట్టయితే, లోబడి జీవించినట్టయితే నీకు బహుక్షేమం. ఆమేన్. కనుక అక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటారు, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములు తప్పించుకోవటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునుకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిటిలో కూడా మగది ఆడుది జతలుగా ఓడలోనున్న నోవాహు యొద్దకు చేరెను. ఆమేన్. ఎక్కడ చేరేంటాయి? పిలవగానే నోవాహు యొద్దకి. నీ సేవకుడు ఉన్న స్థలానికి, నీ సేవకుడు పిలిచిన కట్టినటువంటి సంఘంలోనికి, ఆ ఓడలోనికి, సేవకుడికి యొద్దకి, దేవుని యొద్దకి, వాక్యం యొద్దకి చేరితేనే నీకు రక్షణ. వాక్యం లేకుండా రక్షణ అనేది లేదు. వాక్యంతో ఉదయ స్నానం కావాలి ముందు. అందుకని బాప్తిసాలు ఉన్నాయి. శరీర సంబంధమైన లోక బాప్తిసము, ఆత్మ సంబంధమైన బాప్తిసము, అగ్ని బాప్తిసము. ఈ మూడు కూడా ఇక్కడే జరగాలి. నాకు లోక బాప్తిసం అయింది, శరీర బాప్తిసం అయింది, ఆత్మ బాప్తిసం అయింది, అగ్ని బాప్తిసం జరుగుతుంది. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది కదా అగ్ని బాప్తిసం. జరుగుతుందా లేదా? ఎన్నెన్ని శ్రమలు నాకు, నా పిల్లల ద్వారా శ్రమలు, బంధువుల ద్వారా శ్రమలు, గ్రామస్తుల ద్వారా శ్రమలు, సంఘ బిడ్డల ద్వారా శ్రమలు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలామంది, సత్యమునందు నిలిచి ఉండలేక. ఏమండి, లోక సంబంధమైన కార్యములు చూసి కొంతమంది వెళ్ళిపోయారు. ఇవన్నీ అగ్నివంటి శ్రమలు కాదా? ఏమండి, ఇప్పటికీ నా శరీరంలో ఒక ముళ్ళు, అవునా? దీనికి గల కారణం చేసిన పాపం కాదు, దేవుడు నా పట్ల ఉంచిన ప్రేమ. చెప్పలు కూడా దీన్ని మైపరచండి. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే అన్నింటిలో కూడా జయమిచ్చాడు నాకు. అన్నింటిలోంచి విడిపించి నన్ను గొప్ప చేశాడు. నా నాశనాన్ని కోరుకున్న వారికి నా కళ్ళ ముందు నా జీవితాన్ని అభివృద్ధి చేసి చూపించాడు. ఆమేన్. కనుక దేవుని సందులో ఇక్కడ చెప్తున్న చూసారా, ఎక్కడ చేరాయవన్నీ కూడాని నోవాహు యొద్దకు చేరాయి. మనం ఎక్కడ చేరాలి? నువ్వు ఎక్కడైనా కష్టపడు, ఏమైనా సంపాదించుకో, ఏమైనా కూడబెట్టుకో, న్యాయంగా సంపాదించుకో, న్యాయంగా కూడబెట్టుకో. కానీ దేవుని యొద్దకు చేరవలసిన సమయంలో నువ్వు చేరితే నేను సంపాదించింది ఏ విధంగా ఖర్చు చేయాలో తెలివి జ్ఞానం ఇచ్చి నీకు మరలా మిగిల్చుకునే భాగ్యాన్ని కూడా దేవుడు కలగజేస్తాడు. అది కూడా దేవుడిచ్చిన భాగ్యం అని అనుకోవాలి. ఈరోజు ఈ సంపాదించుకున్నానంటే, ఇల్లు కట్టుకున్నానంటే, ఈ కష్టార్జితం చేతికి వచ్చిందంటే, కువైట్ వెళ్ళి నేను కష్టపడి జీవిస్తున్నానంటే, క్షేమంగా ఉన్నానంటే నా దేవుని కృప. అలాంటి జ్ఞాపకం ఉన్న వాళ్ళందరూ కూడా, అలాంటి తలాంతులు ఉన్న వాళ్ళందరూ కూడా సంఘాన్ని జ్ఞాపకం ఉంచుకుని సంఘ సేవకునికి, సంఘానికి వారు ఎప్పటికప్పుడు కానుక పంపిస్తుంటారు. దేవుని స్తోత్రం. ఈ గ్రామం నుంచి వెళ్ళిన వారిలో కృతజ్ఞతగా పంపించేది మరి మనీ. సంఘంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది, ఎప్పుడు వాక్యం చూస్తుంది, గ్రూప్లో పర్సనల్గా పెట్టిన మెసేజ్లో అన్నిటిలో కూడా వందనాలు చెప్తుంది. భయము, భక్తి, కృతజ్ఞత, స్తుతి. ఆమేన్. ఇవే దేవుడు కోరుకునే. ఎవరిని హెచ్చించడానికి ఈ మాటలు చెప్పట్లేదు నేను. ఏ జీతం లేకపోయినా, ఏ ఆదాయం లేకపోయినా, విధవరాయి లేనప్పుడు కూడా కరుణ కూడా తను ఇవ్వాల్సిన వాటా దేవునికి ఇస్తుంది. ఎంచేత
చేశారా? ఎవరైనా మంచి అన్నారా? అందరూ చెడ్డ అన్నారు, అందరు నిందలు వేశారు, అందరూ కూడా హేళన చేశారు, కొంతమంది కొట్టడానికి వెళ్ళారు, తలుపులు అతను ముఖం మీద వేశారు. ఇప్పటికీ చాలామంది కూడా అమావాస్య రాత్రి ప్రార్థనతో రండి, మీ సమస్యలు పరిశీలించుకోండి, దేవుని వాక్యం చెప్తుంది అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, బోర ఊదిడి, నీ గ్రామానికి క్షేమం, నీ సంఘానికి క్షేమం, నీ ప్రజలకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. నువ్వు నా సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసి బోర ఊదు, పాటలు పాడి మరి బోర ఊదు, కొమ్ము ఎత్తి స్వరము వినిపింపచేయని దేవుని వాక్యం చెప్తుంటే, దేవుడు పిలుస్తుంటే ఎంతోమంది ఈ రాత్రి పోయి నిద్రపోతా అన్నట్టుగా, యోనా పడుకున్నట్టుగా, రాకడ సమీపం ఉంది, దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక మంది చనిపోతున్నారు. అస్సాంలో లక్షల మంది చనిపోయారు వరదలు వచ్చి, జపాన్లో చనిపోయారు. ఈవెన్ మోడీ ఆయన ఎవరు, ట్రంప్ కూడా ఈరోజు యుద్ధానికి భయపడి వేరే ఫ్లైట్లో వెళ్ళవలసి వచ్చింది, సొంత ఫ్లైట్లో కాకుండా. ఇలాంటి పరిస్థితులు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంటే జ్ఞానం లేని యోనా వలె ఈ రాత్రి నిద్రపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిద్రపో, నిద్ర అంటే మరణం, నిద్ర అంటే మరణమే కదా మరి. ప్రభునందు నిద్రించారంటారు. మరణాన్ని గెలిచే ఇంకా అవకాశం నీకు ఉండదు, ఇంకా నిద్రే. దేవుని స్తోత్రం. ఆయన శిష్యులు కూడా చాలా కాలం ఆయనతో ఉండే, ఆయన ప్రార్థన చేయమన్న సమయంలో నిద్రపోయేవారుగా ఉన్నారు. అందుకని ఏమన్నాడు, ఒక క్షణం కూడా మీరు మేలుకుని ఉండలేరా? నా కోసం కాదు కదా, మీకోసమే కదా చెప్తున్నాను. దైవజనుడు ఎవరి కోసం చెప్తాడు? నీ కుటుంబంలో సమస్యను పట్టుకొచ్చి పరిష్కరించుకోమని చెప్తాడు. ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో ఉన్నటువంటి 100 రూపాయలు పట్టుకెళ్తేనే ఒక 2 కేజీల బియ్యం తెచ్చుకోగలవు, ఇంటిలో పాటు సంతోషంగా ఆహారము భుజించగలరు. ఇది నీ దగ్గర ఉంచుకుని నాకు బియ్యం రావాలంటే వస్తాయా? రావమ్మా, రావు. 100 రూపాయల ముక్కలు చేసుకుని తిన్నా నీ కడుపు నిండదు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో బయట ఉంటే భక్షణ, లోపలుంటే రక్షణ. జ్ఞానం లేని కుక్కలు, పందులు, ఏమండి, ఇవన్నీ కూడా ఏం చేసాయి? నోవాహు యొద్దకు చేరాయి, ఓడలోకి చేరాయి. ఈ దినము చాలా మంది కూడా పందిగా పొరులు వారు, నాలాంటి త్రాగుబోతులు, వ్యభిచారులు, పాపం చేసిన వారందరూ కూడా దేవుని దగ్గర చేరుతున్నారు, దేవుని దగ్గర కనబడుతున్నారు, దేవునిలో వాడబడుతున్నారు, దేవుని సంఘంలో చేర్చబడుతున్నారు. మేము నీతిమంతులము, భక్తి పరులము, జ్ఞానవంతులము, ప్రార్థనా పరులమని వేషం పూసుకుని తిరుగుతున్న వారందరూ కూడా భ్రష్టులైపోయి ఈ దినాన్ని యోనా వలె నిద్రపోతున్నారు ఆత్మలో. ఆమేన్. మనం ఏమైనామో మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుని దేవునికి అప్పగించాలి. ఆమేన్.